అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇల్లు మా వంట. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కారం దోశ. ఇంట్లో రెగ్యులర్ దోశ చేసుకునేదానికన్నా కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే ఇంట్లోనే సింపుల్గా కారం దోశ చేసుకోవచ్చు. కారం దోశకి కావాల్సింది ఫస్ట్ ఎండుమిర్చి తీసుకోవాలి. ఎండుమిర్చి ఒక 2 hours ముందు వేడి నీటిలో నానబెట్టుకుంటే బాగా నానుతాయి. అప్పుడు పేస్ట్ చేసుకున్నప్పుడు చాలా స్మూత్గా వస్తుంది. అండ్ వెల్లుల్లి ఒక పెద్ద పాయ తీసుకున్నాను, దానికి పొట్టు తీసుకొని ఒక 2 onions తీసుకోవాలి. అలాగే 1 spoon జీలకర్ర, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పేస్ట్ చేసుకున్నప్పుడే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి తగినంత. ఇప్పుడు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ వాటర్ యాడ్ చేసుకోకుండా ఈ పేస్ట్ పట్టుకోవాలి. కావాలంటే ఒక టొమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు పులుపు కావాలి అనుకుంటే. కారం దోశ రెడీ టు సర్వ్. దీంతో కాంబినేషన్లో చట్నీ వచ్చేసి కోకోనట్ చట్నీ బాగుంటుంది, అలాగే పల్లీ చట్నీ కూడా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాము. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.